ఆటోలు టాక్సీలు నడుపుతా ఉన్న కుటుంబాల వారు తమకు తాము స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడమే కాకుండా వారు రోజు లక్షల మందికి ప్రయాణికులకు కూడా వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 10,000 రూపాయలు ఏదైతే ప్రతి ఆటో నడుపుకుంటా ఉన్న అన్నదమ్ముడికి చేతుల్లో, నా అక్క చెల్లెమ్మ చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నానో ఆ డబ్బు నేరుగా మీ చేతుల్లోకే పెడతా ఉన్నాం. ఈ డబ్బు ఎలా వాడుతారు, ఏ దానికి వాడుతారు అన్నది నేను అడగను మిమ్మల్ని. కానీ మీ అందరితో కూడా సవినయంగా మీ అందరితో ఒక్కటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకనంటే మీ వెనకాల మీ బండిలో ప్రయాణికులు ఉన్నారు అన్నది మర్చిపోవద్దండి అని మాత్రం మీ అందరితో కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు సొంత వాహనాలు నడుపుతా ఉన్న డ్రైవర్లు కానివ్వండి, సమాజంలో ఎన్నో సేవలు అందిస్తా ఉన్న అనేక మంది ఎవరైనా కూడా కానివ్వండి, వారందరి కష్టాలను, వారందరి కన్నీళ్లను తుడిచేందుకు, వారికి తోడుగా నిలబడేందుకు మీ జగనన్న ప్రభుత్వం, ఇది మీ జగనన్న ప్రభుత్వం కాదు, ఇది మీ అందరి ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేయించడం కానివ్వండి, రేషన్ కార్డులు దగ్గర నుంచి ఇంటి వద్దకే పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, ఇంటి వద్దకే బర్త్ సర్టిఫికెటు, కాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఇటువంటివి ఇతర డాక్యుమెంట్లన్నీ కూడా ఇంటి వద్దకే జల్లడ పడుతూ మీ అవసరాలు ఏమున్నాయి అని చెప్పి నేరుగా మీ ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చి ఇవ్వడం కానివ్వండి, ఇంటింటికి నవరత్నాల్లో సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి గడపకు చేర్చడం కానివ్వండి, మన ఊళ్ళల్లోని గవర్నమెంట్ బడికే ఇంగ్లీష్ మీడియం చదువులు ఖచ్చితంగా నా పేద అన్నదమ్ముల పిల్లలు, నా పేద అక్క చెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలని ఆరాటంతో తప్పిస్తూ తీసుకొని రావడం కానివ్వండి, మీ గ్రామానికే, మీ వార్డుకే ఎక్కడా కూడా లంచాలు లేని, ఎక్కడా కూడా వివక్ష లేని పారదర్శక వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావటం కానీ, మీ గ్రామానికే, మీ వార్డుకే ఏకంగా సచివాలయం వ్యవస్థను నేరుగా మీ ఇంటి ముంగటికే తీసుకుని రావడం కానీ, మీ గ్రామానికే, మీ గ్రామానికే, మీ వార్డుకే నేరుగా విలేజ్ క్లినిక్ తీసుకొని వచ్చి మీకు అందుబాటులో ఉంచడం కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ముందుకు తీసుకొని వచ్చి మీ ప్రతి ఇంటికి కూడా, మీ ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు కూడా దాన్ని పరిచయం చేయడం కానీ, ఏకంగా జల్లడ పడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో ఉన్న ఎవరికైనా కూడా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, రక్తంలో హిమోగ్లోబిన్ ఉన్నా, యూరిన్, మలేరియా, డెంగీ, కఫం టెస్టులు ఇటువంటివన్నీ కూడా చేయిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలని తాపత్రయపడుతూ అడుగులు వేయడం కానివ్వండి, గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం కానివ్వండి,
ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ వాళ్ళ ఫోన్లో ఖచ్చితంగా దిశ యాప్ ఉండేట్టుగా చూసుకోవడం కానివ్వండి, గ్రామ స్థాయిలో రైతన్నలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ పంట వేయడం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ఆర్బీకే వ్యవస్థలు స్థాపించడం కానీ, ఇవన్నీ కూడా ఎవరో చెబితేనో, ఇవన్నీ కూడా ఎవరో ఉద్యమాలు చేస్తేనో, ఇవన్నీ కూడా తీసుకొచ్చినవి కావు. ఇవన్నీ కూడా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీరు పడ్డ సమస్యల్ని నా కళ్ళారా చూసి మీలో ఒకడిగా మీ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ అడుగులు వేసిన ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ బాధ్యత నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటారు, కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకు వేసి మీ బిడ్డ పరిపాలనలో వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటే ఏ పేదవాడైతే తన కష్టాన్ని చెప్పుకోలేనివాడు, తమ ఆర్తిని తమ కష్టాన్ని వినిపించలేనివాడు, ఆ ప్రజల కోసం వాళ్ళ కోసం గొంతికై వాళ్ళ తరపున నిలబడతా ఉన్న ప్రభుత్వం మనది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టే ఈరోజు అట్టడుగున ఉన్న పేదవాడు, ఈ పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి మనస వాచ కర్మన మీ బిడ్డ నమ్మాడు. కాబట్టి అడుగులు పడ్డాయి 4 సంవత్సరాల కాలంలో. ఈరోజు ఈ రాష్ట్రంలో 52,39,000 మంది రైతన్నల కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా 62% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ఆ రైతన్న కన్నీళ్లు పెట్టకూడదు అని ఏకంగా రైతన్నను తోడుగా నిలబడేందుకు 30,985 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి మాత్రమే ఖర్చు చేయడం జరిగింది దేవుడి దయతో.